ఆఫీస్‌లో గానీ, షాప్‌లో గానీ, లేదా బస్ ఆర్ ట్రైన్‌లో మీరు ఎక్కువసేపు కూర్చోవలసి వస్తుంది అనంటే, మీకు ఉండే ఒక కామన్ ప్రాబ్లమ్ లోవర్ బ్యాక్ పెయిన్ అండి. ఇది లోవర్ బాడీలో సర్క్యులేషన్ లేకపోవడం వల్ల అండ్ లోవర్ బాడీ మజిల్స్ చుట్టూ ఉండే స్టిఫ్‌నెస్ వల్ల వస్తుంది. ఈరోజు నేను మీకు ఒక 6 ఎక్సర్‌సైజెస్ చెప్తానండి. మీరు కూర్చున్న చోటే, అది బస్‌లో కావచ్చు, ఆఫీస్ చైర్‌లో కావచ్చు, మీ షాప్‌లో కావచ్చు, కూర్చున్న చోటే ఈజీగా 5-7 మినిట్స్‌లో చేసుకునేలా ఈ ఎక్సర్‌సైజెస్ ఉండబోతున్నాయి. దీనివల్ల మీ కంప్లీట్ లోవర్ బాడీ మజిల్స్ అంటే మీ హిప్స్ ఏరియా, లోవర్ బ్యాక్ దగ్గర, మీ హ్యామ్‌స్ట్రింగ్స్ దగ్గర రిలీవ్ అయ్యేలా ఉంటుందన్నమాట. ఎటువంటి మ్యాట్ అవసరం లేదు. మీకు ఎలాంటి ఎక్విప్‌మెంట్ అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయాల్సిన పని కూడా ఉండదు. హ్యాపీగా లోవర్ బ్యాక్‌ని రిలీవ్ చేసుకోవచ్చు అండ్ ఇది రెగ్యులర్‌గా చేసే కొద్దీ మీ లోవర్ బ్యాక్ పెయిన్ కూడా మాయమైపోతుందన్నమాట. ఎలాంటి డిలే లేకుండా ఎక్సర్‌సైజెస్ తొందరగా నేర్చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్యాక్ పెయిన్ సీక్వెన్స్‌లో ఫస్ట్ ఎక్సర్సైజ్ క్యాట్ అండ్ కౌ అండి. మార్జరీ అండ్ బిత్తలాసన అని అంటారు. ఇది మనం మ్యాట్ మీద చేసే ఉంటాం. మీలో ఎవరైనా మ్యాట్ మీద చేయడం చూసే ఉంటారు. బట్ ఇది చైర్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకే. సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీ 2 చేతులు ఇట్లా మోకాళ్ళ మీద పెట్టేసేయండి. బాడీ స్ట్రెయిట్‌గా ఉండాలి. మీ సెంట్రల్ పార్ట్ అంటే అప్పర్ బాడీలో సెంట్రల్ పార్ట్‌ని ముందుకి పుష్ చేయాలి. అంటే ఈ నడుము మధ్య భాగంలో ఎవరో ముందుకు పుష్ చేస్తున్నట్టు ఊహించుకోండి. అండ్ తర్వాత వెనక్కి పుష్ చేస్తున్నట్టు ఊహించుకోండి. లైక్ దిస్. ఫార్వర్డ్ and back, forward and back. ఇది టోటల్ 10 రిపిటేషన్స్ చేయబోతున్నాం. ఫార్వర్డ్ 1, ఫార్వర్డ్ 2, ఫార్వర్డ్ 3, ఫార్వర్డ్ 4, ఫార్వర్డ్ 5, forward 6, forward 7, forward 8, forward 9, forward and 10. రిలాక్స్. ఇదే మ్యాక్సిమం ఈ లోవర్ బ్యాక్కి రిలీఫ్ ఇస్తుందండి. దీని తర్వాత నెమ్మదిగా మన బాడీని ట్విస్ట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, హౌ టు డూ ఇట్? లెట్ మీ షో యూ. నెమ్మదిగా మీ కుడి చేతిని మీ ఎడమ మోకాల మీద పెట్టేసేయండి. మీ ఎడమ చేయి వెనక్కి తిప్పాలన్నమాట. ఓకే, బాడీ కంప్లీట్గా వెనక్కి తిరగాలి. తలని తిప్పి చైర్ వెనక్కి చూస్తున్నట్టు ఊహించుకోండి. ఓకే, లోవర్ బాడీ ఫిక్స్డ్గా చైర్ మీద ఉండాలి. ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ట్విస్ట్ అవ్వాలి. ఒక చిన్న క్రాకింగ్ సౌండ్ వచ్చే అవకాశం ఉందండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అది మీ నడుముని రిలీవ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది కూడా. లెట్స్ స్టే హియర్ ఫర్ 5 breaths. ఇన్హేల్, ఎక్సేల్. ప్రతి ఎక్సలేషన్కి మరి కొంచెం ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. కమ్ బ్యాక్. వెరీ గుడ్. నెక్ పెయిన్ ఉంది అని అనుకుంటే తల తిప్పొద్దు, బాడీ మాత్రం తిప్పొచ్చు. ఓకే, విల్ డూ ఇట్ ఆన్ ద అదర్ డైరెక్షన్. యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద రైట్ని స్లోగా బాడీని వెనక్కి తిప్పండి. చూడగలిగితే తలని తిప్పి వెనక్కి చూడండి. లేదు అనుకుంటే బాడీని మాత్రమే తిప్పితే చాలు. మీ చెస్ట్ కంప్లీట్గా కుడి వైపుకి తిరగాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Slowly come back. Very good. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం మీ కుడి కాల్ని ఎడమ కాలు మీద ఇలా వేసి ఉంచండి. కాలు మీద కాలు వేసుకున్నట్టు. ఇక్కడ నుంచి బాడీ స్ట్రైట్గా ఉండాలి. బాడీని బెండ్ చేయకూడదు, ఇలా బెండ్ చేయకూడదు. ఓకే, బాడీ స్ట్రైట్గా ఉండాలి. నెమ్మదిగా మీ చెస్ట్ని మీ కాలుకి దగ్గరగా తీసుకురండి. దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ పీజియన్ పోజ్. కపోతాసన అని యోగాలో ఒక ఆసన ఉంటుంది. సయాటికాకి చాలా మంచిది, సయాటికా అండ్ బ్యాక్ పెయిన్కి. ఇప్పుడు మనం చేస్తున్నది దాని వేరియేషన్ అనమాట, చైర్ వేరియేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీ నడుము స్ట్రైట్గా ఉండాలి, నడుము బెండ్ కాకూడదు, నడుము స్ట్రైట్గా ఉండాలి. నేను కావాలి అనుకుంటే సైడ్ నుంచి కూడా చూపిస్తాను.
యూ కెన్ లుక్ ఎట్ మీ. మై బ్యాక్ ఈజ్ స్ట్రైట్, రైట్? ఇక్కడ నుంచి ఛాతీ మీ కాలికి దగ్గరగా తీసుకురావాలి. ఛాతీ కాలికి టచ్ అవ్వకపోయినా పర్వాలేదు. కుడి తొడ వెనక భాగంలో మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. కుడి హిప్ ఏరియాలో తొడకి వెనక భాగంలో మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. జస్ట్ స్టే హియర్ ఫర్ 5 breaths. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale and exhale. Relax your leg. ఈసారి ఎడమ కాలు కుడి కాలు పైన, బాడీ స్ట్రైట్గా ఉండాలి. మీ మోకాలు పూర్తిగా పైకి వెళ్ళిపోకుండా చూసుకోండి. మోకాలు కిందకుంటే మంచిదన్నమాట. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ చెస్ట్ మీ కాలికి దగ్గరగా. పుష్ యువర్ బాడీ ఫార్వర్డ్. స్టే హియర్. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale and exhale. Slowly come back. ఇక్కడ నుంచి మీ కుడి కాల్ని స్ట్రైట్గా పెట్టండి. చైర్కి కాస్త ఎడ్జ్లోకి వచ్చేసేయచ్చు. మీ చైర్కి ఎడ్జ్లోకి వచ్చేసేయచ్చు. కుడి కాలు స్ట్రైట్గా పెట్టండి. ఎడమ కాలు బెండ్ అయ్యే ఉండాలి. నెమ్మదిగా మీ కుడి పాదాన్ని చేత్తో టచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీనివల్ల కుడి కాలు వెనక భాగంలో మీకు ఆ స్ట్రెచ్ తెలుస్తుంది. ఈ కుడి కాలు వెనక భాగంలో, ఈ భాగంలో మీకు స్ట్రెచ్ తెలుస్తుంది, దిస్ ఎంటైర్ ఏరియా. ఓకే, మీరు కావాలి అనుకుంటే ఒక స్టూల్ వేసుకొని స్టూల్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చండి. లేదా ఎదురుగ్గా ఇంకో చైర్ ఉంటే ఆ చైర్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉన్న వాళ్ళు ఎక్కువ బెండ్ అవ్వద్దు. ఓకే, ద పర్పస్ ఈజ్ నాట్ టు బెండ్ యువర్ బాడీ, ద పర్పస్ ఈజ్ టు స్ట్రెచ్ యువర్ హ్యామ్స్ట్రింగ్. మీ కాలి వెనక భాగాన్ని స్ట్రెచ్ చేయడం మాత్రమే దీని ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, స్లోలీ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ థై. ఫస్ట్ మీ చెయ్యి మీ తొడ పైన ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ బాడీని ముందుకు పుష్ చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. అండ్ స్లోగా మీ పాదం వరకు చేయి తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. స్ట్రైట్గా చూడండి అండ్ స్టే హియర్. కాలి వెనక భాగంలో మీకు స్ట్రెచ్ తెలుస్తుంది. 5, 4, 3, 2 and 1. కమ్ బ్యాక్. మ్యాక్సిమం మనకి లోవర్ బాడీ పెయిన్ వచ్చేది, అంటే లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చేది హిప్స్ అండ్ ఈ ఏరియాలో సర్క్యులేషన్ లేకపోవడం వల్లే. దానికోసం మనం ఇది చేస్తున్నాం అనమాట. ఈసారి మీ ఎడమ కాలు స్ట్రైట్గా పెట్టండి. మీ 2 చేతులు కాలిపైన, నెమ్మదిగా చేతులు ముందుకు తీసుకువెళ్ళండి అండ్ స్లోలీ పుష్ యువర్ బాడీ ఫార్వర్డ్. మీ తొడకి వెనక భాగంలో ఆ స్ట్రెచ్ తెలిస్తే చాలు. నడుములో ఏదైనా పెయిన్ వస్తుంది అని అనుకుంటే వెంటనే వెనక్కి వచ్చేసేయచ్చు. స్టే హియర్. 5, 4, 3, 2 and 1. కమ్ బ్యాక్. ఎక్సలెంట్, వెరీ గుడ్. మన నడుముని ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్స్లో మనం మూవ్ చేసామండి. ఒక్క డైరెక్షన్ మాత్రం మిగిలింది, దట్ ఈస్ ద సైడ్ బెండ్స్ అనమాట. ఓకే, దానికోసం మీ ఎడమ చేయి కిందకు వదిలేసేయండి. కుడి చేయి పైకి లిఫ్ట్ చేయండి తలకి పైన. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఎడమ చేయి కిందకు తీసుకువెళ్ళండి. బాడీ కంప్లీట్గా ఎడమ వైపుకి వాలాలి. ఓకే, మీ హిప్స్ అనేవి చైర్ మీదే ఉండాలి. హిప్స్ పైకి లేవకూడదు. ఇలా బెండ్ అయ్యేటప్పుడు ఈ హిప్ ఇలా పైకి లేచిపోతుంది అనమాట. దీన్ని కిందకి పుష్ చేసి అలానే ఉంచండి. జస్ట్ మీ అప్పర్ బాడీ మాత్రమే బెండ్ అవ్వాలి. మీ నడుముకి కుడి పక్క నుండి ఆల్మోస్ట్ మీ కుడి చంక భాగం వరకు మీకు కంప్లీట్ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఓకే, స్టే దేర్. 5, 4, 3, 2 and 1. కమ్ బ్యాక్. ఈ ఏరియాలో స్ట్రెచ్ తెలుస్తుందా? దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. ఓకే, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు త్రికోణాసన. మనం యోగాలో త్రికోణాసన చేస్తాం, దానికి ఇది సిమిలర్ అనమాట. మీ కుడి చెయ్యి కిందకి పెట్టేసేయండి. ఎడమ చెయ్యి తలకి పైన. నెమ్మదిగా బాడీని
కుడి వైపుకి బెండ్ చేయండి. మీ ఎడమ హిప్ అనేది చైర్ మీదే ఉండాలి. ఎడమ హిప్ పైకి లేవకూడదు. స్ట్రైట్గా చూడొచ్చు, లేదు అనుకుంటే తలని తిప్పి పైకి చూసినా కూడా పర్వాలేదు. మీ నెక్ ఫ్లెక్సిబిలిటీని బట్టి. స్టే హియర్. 5 4 3 2 and 1. రిలాక్స్. వెరీ గుడ్. ఆల్మోస్ట్ మన ఎంటైర్ లోవర్ బాడీకి ఒక రిలాక్సేషన్ ఇచ్చే సీక్వెన్స్ చేసాం. ఫైనల్గా ఈ 2 చేతులు ఇట్లా ఇంటర్లాక్ చేసేసేయండి. 2 చేతులు పైకి స్ట్రెచ్ చేయండి. స్టే హియర్. 5 4 3 2 and 1. దిస్ ఈస్ డీకంప్రెషన్. ఓకే, మీ స్పైన్ మీద పడుతున్న ప్రెషర్ని కాస్త రిలీజ్ చేయడానికి లాస్ట్ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది అనమాట. ఈ సీక్వెన్స్ని మీరు 5 to 10 minutes మీ ఆఫీస్లోనే చేసుకోవచ్చు, లేదా ఇంట్లో మీరు కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటే ఇంట్లోనే చైర్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎక్సలెంట్ సీక్వెన్స్ అండి మీ బ్యాక్ పెయిన్ని ఉన్న చోటే రిలీవ్ చేసుకోవడానికి. మ్యాక్సిమం మనకు వచ్చే బ్యాక్ పెయిన్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఆ స్ట్రెస్ మీకు తగ్గాలి అని అనుకుంటే దీంతో పాటు 15-minute ప్రాణాయామ కూడా మన ఛానల్లో ఉంది. అది కూడా కాస్త ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవ్రీడే యోగా అండ్ ప్రాణాయామ మీ రొటీన్లో కాస్త ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు బ్యాక్ పెయిన్తో పాటు షోల్డర్ ఏరియాలో, నెక్లో, కాళ్ళలో ఎక్కడ స్టిఫ్నెస్ ఉన్నా కూడా అది రిలీవ్ అయిపోతుంది. అండ్ మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఒకవేళ మీరు యోగా సీక్వెన్స్ గైడెడ్గా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మన 14 days ఫ్రీ యోగా సెషన్స్ ప్రతి మండే స్టార్ట్ అవుతాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ కావచ్చు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.